రేవంత్ రెడ్డి సభకు ఆర్టీసీ బస్సులను వాడుతూ ఉన్నారు. సామాన్య ప్రయాణికులు మండు టెండలో పడిగాపులు పడుతూ ఉన్నారు. నిర్మల్లో కనిపించింది ఈ దృశ్యం. నిర్మల్ డిపో నుంచి ముఖ్యమంత్రి బహిరంగ సభకు దాదాపుగా 80 బస్సులను మళ్లించారు. దీంతో రెగ్యులర్ బస్సులు లేక ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. మండే ఎండలో ఉక్కపోతకు వడగాలుల ధాటికి వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆర్టీసీ బస్సులను వాడుతూ ఉన్నారు. సామాన్య ప్రయాణికులు మండు టెండలో పడిగాపులు పడుతూ ఉన్నారు. నిర్మల్లో కనిపించింది ఈ దృశ్యం. మీరు ఐనిస్ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిర్మల్ డిపోలో మొత్తంగా చాలా మంది ప్రజలు అక్కడ వేచి చూస్తున్నారు బస్సుల కోసం. ముఖ్యమంత్రి బహిరంగ సభకు దాదాపుగా 80 బస్సులను మళ్లించారు. దీంతో రెగ్యులర్ బస్సులు లేక ప్రయాణికులతో బస్టాండ్ మొత్తం కిక్కిరిసిపోయిన దృశ్యాలు మీరు ఆయన స్క్రీన్ పైన చూస్తున్నారు. అసలే బండు టెండలు, ఉక్కపోతలు ఒకవైపు, వడగాలుల ధాటికి అటు వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీ బస్సు పథకంలో కూడా మొత్తంగా ఫ్రీ బస్ పథకం అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. బట్ తగినన్ని బస్సులు లేవు. అందులోని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్వహించే ఈ కార్యక్రమానికి కూడా మొత్తంగా 80 బస్సులు వాడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలే బస్సుల ఇబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో మరిన్ని బస్సులు అటువైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే ఒక కార్యక్రమంలో కూడా ఈ బస్సులు వాడుతున్నట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాము ఆ బస్ స్టాండ్ లో కూడా కిక్కిరిసి ఉన్న ప్రజలు బస్సుల కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ హిమబిందు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ప్రయాణికులకైతే ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను అయితే సీఎం సభకైతే కేటాయించడంతో అయితే బస్టాండుల్లో ప్రయాణికులు అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 46 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వడగాడ్పులతోటి కూడా బస్టాండ్లలో ఉన్నటువంటి చిన్నారులు ఇటు వృద్ధులు కూడా పూర్తిగా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అరకొర బస్సులు రావడంతో ఆ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే కూడా ప్రయాణికులు అయితే కిక్కిరిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా తమ గ్రామాలకు వెళ్లే రూట్ లో 10ల సంఖ్యలో బస్సులు ఉన్నప్పుడే పూర్తిగా వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈ రోజు ఒక్కో డిపో నుంచి 60 నుంచి 80 బస్సులు సీఎం సభకి కేటాయించడంతో అయితే పూర్తిగా బస్సులు లేక తాము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ప్రయాణికులు అయితే డిపో మేనేజర్లపై కూడా ఫైర్ అవుతున్నారు. ఇటు ప్రభుత్వ సభలు ఉన్నప్పుడు ప్రైవేట్ వాహనాలు వాడుకోవాలి కానీ ఇలా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఆర్టీసీ వాహనాలను వాడుకోవడం సరైన పద్ధతి కాదంటూ కూడా ప్రయాణికులు అయితే డిపో మేనేజర్లతో కూడా వాగ్వివాదంతో పాటు వారిపైన ఫైర్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా బస్టాండ్లలో ఎక్కడికక్కడ బస్సులు లేకనైతే దూర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన వారైతే పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10ల సంఖ్యలో బస్సులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఇప్పుడు 1-2 బస్సులు రావడంతో కూడా దూర ప్రాంతాలకు వెళ్లే వారందరూ కూడా ఒకే బస్సులో ప్రయాణం చేయడంతో అయితే ఆ బస్సులన్నీ కూడా జనాలతో అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలేమో ఇటు కాజ్నగర్ ఎక్స్ రోడ్ లో నిర్వహించే సీఎం బహిరంగ సభకు మాత్రం 1 లక్షకు తగ్గకుండానైతే జన సమీకరణ చేశాం, ఖచ్చితంగా వారందరినీ సభకు తీసుకొద్దామని చెప్తా ఉంటే మాత్రం ఆర్టీసీ బస్సులను కేటాయించడం, ప్రైవేట్ వాహనాలు పెట్టడంతో అయితే ఇటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇప్పటికే ఆ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా బస్సులన్నీ సభకు కేటాయించడంతో కూడా ఆ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలో ఉన్నాయి హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.